కాంగ్రెస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారట వీళ్ళు. మరి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే ఇంత పటాన్ చెరువుల సంగారెడ్డిలో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పోతాయి. మరి మనం ఏం కావాలి అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళని. ప్రత్యేక హోదా అంటే ఏంటిది? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపనలో ఇన్సెంటివ్స్ ఉంటాయి. పరిశ్రమలు స్థాపించినటువంటి వాళ్లకు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. పన్ను కట్టాల్సిన దాంట్లో మినహాయింపు ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో పన్ను మినహాయింపు ఇస్తే ఇక్కడున్న ఫ్యాక్టరీలో ఆడ ట్యాక్స్ లేదని చెప్పి ఉన్నోడు ఇడికి పిక్కపోయింది అనుకో, మనోళ్ళు ఆయనతో రోడ్డు మీద పడరా? నేను అడుగుతున్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను, మరి మీరు ఆంధ్రప్రదేశ్కు ట్యాక్స్ మినహాయిస్తూ ప్రత్యేక హోదా ఇస్తే మరి ఇక్కడ మా ప్రజలకు మీరు ఇచ్చే సమాధానం ఏంది? మా ఉన్న ఫ్యాక్టరీలు మూతబడి మా ప్రజలు రోడ్ల మీద పడితే మరి వాళ్ళ పరిస్థితి ఏందో ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని. మొన్న సోనియా గాంధీ మీటింగ్ తర్వాత ఇంకింత స్పష్టత వచ్చింది తెలంగాణలో. తెలంగాణ గడ్డ మీద నిలబడి ఆమె ఆంధ్రాకి ప్యాకేజ్ ప్రకటిస్తాడు. మా కొంప ఊసుకుంటావా? మా కొత్తూరు ఉన్న ఇండస్ట్రీ, మా షాద్నగర్ ఉన్న ఇండస్ట్రీ, మా అడ్డాకాల కాడ ఉన్న ఇండస్ట్రీ పరిశ్రమలు తరలిపోవన్నా? మీకు స్పెషల్ స్టేటస్ వద్దని అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు. సర్టన్లీ పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి హామీని నెరవేర్చడం అన్నది ప్రభుత్వాలకు మంచి ఒరవడిని సృష్టించినట్టు అవుతుంది. కాబట్టి నెరవేర్చాలి. ఆంధ్ర ప్రజలకు స్పెషల్ స్టేటస్ వస్తే మాకు నష్టమేం లేదు. ఎట్ ద సేమ్ టైం ఆంధ్రాకి ఇచ్చే బెనిఫిట్స్ తెలంగాణకు కూడా ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ అటు తరలిపోకుండా రెండు రాష్ట్రాలు సమతులంగా అభివృద్ధి చెందేటటువంటి ఆస్కారం ఉంటుందని నేను చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటికే తన వైఖరిని మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సహా రాజ్యసభలో మా పార్టీ ఫ్లోర్ లీడర్ కేశవరావు గారు, లోక్సభలో మా పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు అందరం కూడా పలు వేదికల మీద చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారతదేశ ప్రధానమంత్రిగా ఆనాడు అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని కూడా చెప్పాం. కాబట్టి ఆ విషయంలో ఇలాంటి రెండో అభిప్రాయం కానీ రెండో ఆలోచన కానీ మా పార్టీలో ఎక్కడా కూడా లేదు. ఎట్ ద సేమ్ టైం